అయ్యా రాదా ఎక్కడికి వెళ్తున్నావు? అవునే, అటువంటి చోటుకు మనం వెళ్ళకూడదే. ఆ తర్వాత లేని పని గొడవలు వస్తాయి. చాలే పాప అవతల మనిషి చచ్చిపోతుంటే గొడవలు వస్తాయి పడవలు వస్తాయి అంటే ఊరుకోమంటారా? మీకంత భయంగా ఉంటే మీరు ఇక్కడే ఉండండి. పదరాకురా. రండి. అయ్యో రాదా రాదా. ఏమయ్యా, ఎందుకు ఇలా ఉరేస్తావడం? నీకేమైనా మతిపోయిందా? మతి ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాం? నేను పెద్ద జమీందారు కుటుంబంలో పుట్టాను. మొన్న ఎలక్షన్స్ లో మా నాన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అందులో ఓట్లన్నీ తనకే వేయమని 5 లక్షలు 5 లాక్ పకోడీలాగా ఖర్చు పెట్టేసి దిక్కుమాలిన వాళ్ళు ఆ డబ్బంతా తీసుకుని ఓట్లన్నీ తీసుకెళ్ళి ఇంకోటికి వేసేశారు. ఇంకేముంది, ఆస్తి పోయింది, ఎన్నికలు పోయాయి. ఆ దెబ్బతో మా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చి పాపం. తీరా చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని ఎలా వదిలేయగలను? చేతిలో డబ్బు లేదు, ఏం చేయను? 500 అప్పు తీసుకొచ్చి మడిగట్టుకుని మరీ ఆ శవాన్ని ఎత్తేశాను. విళమోహం మండ. ఈ అప్పులాళ్ళు నన్ను పట్టుకున్నారు. కూర్చోనీరు లేవనీరు. పోనీ హాయిగా చచ్చిపోదాం అనుకుంటే మా నాన్నలాగా నాకు హార్ట్ అటాక్ రావటం లేదు. అందుకని ఇక్కడ ప్రశాంతంగా ఉరేసుకు చచ్చిపోదామని చెప్పి వచ్చాం. అనవసరంగా మీరంతా వచ్చారు. అయ్యయ్యో, 500 కోసం ప్రాణాలు వదులుతావా? ఏం చేయను, ఇక నాకు దిక్కెవరు? 500 ఇస్తే 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 బతుకుతా. అయితే నేను చేస్తాను. ఎప్పుడు? ఇప్పుడే ఇంటికి వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడే ఉండే. ఇదిగో మర్చిపోయి చచ్చిపోకే. సావు మాట ఎత్తకు, నాకు ఏడుపు వస్తుంది. నువ్వు తొందరగా వచ్చేస్తాను. నువ్వు అడిగిన డబ్బు ఇచ్చానుగా, మళ్ళీ ఎందుకయ్యా చావడం? అప్పు తీరిస్తే సరిపోతుందా? రేపటి నుంచి నేను బ్రతకడం ఎలాగూ? ఇక పని బాట చేసుకో. ఏమిటి పని? అసలు నేను పుట్టిందే జమీందారు వంశంలో. పని చేయడం మాకు అలవాట్లేదు. కాలి మీద కాలేసుకుని పోతులాగా తింటమే మాకు అలవాటు. అదే మా వంశపారంపర్యంగా వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? రేపటి నుంచి ఎలా బ్రతకమంటావు? లాభం లేదు, చచ్చిపోతారు. అబ్బా ఉండవయ్యా, కాసేపు చావుకు. నా మాట విను, నువ్వు చాలా మంచివాడివి. అందరూ అలాగే అంటారు. నా మాట విను మరి. నువ్వు గట్టిగా ప్రయత్నించు, ఎక్కడో ఏదో ఒక పని దొరుకుతుంది. అంతవరకు నీ భోజనాల డబ్బు నేను ఇస్తాను, సరేనా? తర్వాత వాడు రోజు టైం ప్రకారం కాలేజీ గేట్ దగ్గర నుంచునేవాడు. నేను రోజు డబ్బు ఇచ్చేదాన్ని. ఓనాడేముంది తెలుసా? రాధ, ఎందుకో నా మనసంతా నిన్నే కోరుతుంది. ఏమిటా మాటలో? నిజం, ఒట్టు, మరోలా అనుకోకు. ఈ భూమి, ఆకాశం, ఈ తాటి చెట్టు, ఆ కిళ్ళి కొట్టు అన్నిటి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నిన్ను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటా. చాలే, ఇలాంటి మాటలంటే నాకు ఇష్టం ఉండదు. నా కోపం వచ్చిందంటే నీకు డబ్బే ఉనంతే. రాధా రాధా. ఏమిటి? నువ్వు నన్ను చూడవా? నేను నిన్ను చూస్తే గట్టిగా కళ్ళు మూసుకుంటాను. పిచ్చి పిల్ల, కళ్ళు మూసుకుంటే సరిపోతుందే. నువ్వు నాకు డబ్బు ఇవ్వటం, మన ఇద్దరం అస్తమానం కలుసుకోవటం, మాట్లాడుకోవటం ఈ ఊళ్ళో వాళ్ళు ఎంతమంది చూసారంటావు? వాళ్ళంతా ఏమంటున్నారో తెలుసా? అంటారు గోవు పగల కొడితే సరి వేధవాళ్ళు. పగలగొడతావు. ఈ సంఘాన్ని ఎదిరించి బ్రతకడం అంత తేలిక కాదు రాధా. మర్యాదగా నాకు లొంగిపో, లేదంటావా మంట గాలి తోడైనట్టు నేను కూడా వాళ్ళతో చేరి నిన్ను అల్లరి చేసేస్తాను. జాగ్రత్త. మంచివాడు అని సాయం చేస్తే ఇంత ద్రోహం చేస్తావా? వెళ్ళి చేరు. చేరకపోతే ఆ మంటలో పడి నువ్వు కూడా తగలడు. తగలబడేది నేను కాదు, నీకు వచ్చే పెళ్లి సంబంధాలు. నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడు అది కూడా నేను చూస్తానా? వాడికి ఎందుకు నా మీదంత కక్ష? అయ్యో పాపమని సాయం చేశానే కానీ అపకారం చేయలేదుగా. మీరు చేసింది మంచి పని, కానీ పాలు తీసుకెళ్లి పావుకు అందించారు. అయితే ఈ జన్మకి ఇంక నా బ్రతికింతేనా? అధైర్యపడకండి, మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. అది మాత్రం సత్యం. అదిగో మన కారు రెడీ అయిపోయింది, రండి వెడదాం. మీరు వెళ్ళండి, నేను ఇటు పెడతాను. ఇందాకే తొందరగా వెళ్ళాలరుగా, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? చచ్చ, అటువంటిదేమీ లేదండి. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. మా స్నేహితుడింటికి ఇటు దగ్గర దారుంది, మీరు వెళ్ళండి. సరే వెళ్తారా? వస్తానండి. అలాగే. ఇదేమిటి మాధవరావు, నిద్రవుతున్న డఫేదారులాగా ఇంకా పడక సీన్లోనే ఉన్నాయేమిటయ్యా? కింద పెళ్లి వారు వచ్చి కోర్టు తెరిచి కూర్చున్నారు. లేవయ్యా, లే, తొందరగా తెములు. ఆ మాట నేను అరగంట నుంచి చెబుతున్నానండి. సరే, ఆయన సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అక్కయ్యని రెడీ చేసావా? 8ంటికే రెడీ చేస్తాను. సరే, నువ్వు సోదరు పెళ్లి వారికి కాఫీల సంగతి చూడు. నేను సోదరు మహానుభావుణ్ణి లేపి తయారు చేసి కిందకి దింపుతాను. అయ్యా వరరాజస్వామి, లేవయ్యా.
నమస్కారం అండి. నమస్కారం. దయచేసి కూర్చోండి. నాన్నగారు మేడ మీద ఉన్నారు, ఇప్పుడే వచ్చేస్తారు. పర్వాలేదమ్మా, తొందర లేదు, మెల్లిగా రాని. ఏదో పెళ్లి కూతురికి ఒక చెల్లెలు పిలుస్తారని పీటర్ గారు ఏమై అయి ఉంటుంది. అవునండి, అమ్మాయి చిన్నదైనా ఆ మన్నన ఆ మర్యాద చూసారా? లక్షణమైన పిల్ల. అవునవును. కాఫీ తీసుకోండి. అయ్యో, పర్వాలేదు నాన్న, కాఫీయేగా. అవునులే, ఏ జన్మలోనూ ఇది కాఫీ స్థానం రాసిపెట్టింది, అది ఇప్పుడు సిద్ధించింది. కొంచెం చేయి జారింది. దానికే అమ్మా, కంగారులో చేజారింది. ఎవరికైనా సహజమేగా, ఏం పర్వాలేదు. అవునమ్మా, ఏం బాధపడకు, పర్వాలేదులే. అవునవును, ఏం పర్వాలేదమ్మా. ఈసారి మా వాడికి కాఫీ ఇంతకన్నా పెద్ద గ్లాస్ అయ్యి దానికి నీటికి చెల్లు. ఎరా ఇదేమిటి మళ్ళీ ముసుగుతున్నావు? లేలే, నేనెందుకయ్యా రావటం? ఇదేమిటయ్యా? నాన్న నాన్న నాన్న, మీరు వచ్చి ఆ పెళ్లి కొడుకుని ఒక్కసారి చూడండి నాన్న. రండి నాన్న. ఏమిటమ్మా అది? ఆయన ఎంత మంచివారో తెలుసా నాన్న? కాఫీ ఇద్దామని వెళ్ళాను, కంగారులో చేజారి కాఫీ అంతా ఆయన మీద పడిపోయింది నాన్న. సరే, కానీ ఆయన కొంచెమైనా కోపగించుకోకుండా ఎంతో ఇదిగా మాట్లాడారు తెలుసా అండి. నాన్న నాన్న, ఆయన చాలా మంచివారు నాన్న. నాకేమిటో ఈ పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుందని అనిపిస్తుంది నాన్న. ఇదేముందమ్మా, ఇంతకంటే ఘనంగా తాంబూలాలు పుచ్చుకున్న సంబంధాలే వెనక్కి వెళ్ళిపోయినాయి. అబ్బాబ్బాబ్బా, ఇప్పుడు ఆ ఎగిరిపోయిన కేసుల సంగతి ఎందుకయ్యా బాబు? అమ్మాయి శాంతి, నువ్వు వెళ్ళి ముందుగా అక్కయ్య తీసుకురా, వెళ్ళు. మాధవరావు, లేవయ్యా, లే. నమ్మకమేనయ్యా మనిషికి ముఖ్యం. నాకు పూర్తిగా నమ్మకం ఉందయ్యా, ఈ పెళ్లి జరగదు. ఏమిటిది మాధవరావు? అంతేనయ్యా, జీవితంలో ఆశలన్నీ ఏనాడు అడుగంటిపోయాయి. ఇక నాకు ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి చావు ఒక్కటే శరణ్యం. శుభమాని పెళ్లి జరగబోతూ ఉంటే అవసరం మాట్లాడేమిటయ్యా? నా మాట వినులే మాధవరావు, నా మీదైనా కాస్త గౌరవం. నా మాట విను. సరే, నడవండి. ఈయనే మా క్లయింట్ పనసయ్య గారు, ఆయన భార్య, వాళ్ళ అబ్బాయి మిస్టర్ రఘు, పెళ్లి కొడుకు. ఈయనే మాధవరావు గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో బాబు, కూర్చో. లీడర్ గారు, ఓ మాట. ఏదో పెట్టారు లీడర్ గారు. శాంతి చెప్పినట్టు అబ్బాయి మంచివాళ్ళగా కనిపిస్తున్నాయండి. మరి ఏమిటనుకున్నావయ్యా, మన సెలక్షన్ అంటే ఫస్ట్ క్లాస్. ఈ పెళ్లి జరుగుతుందేమోనని నాకు కూడా చాలా నమ్మకంగా ఉండదు. నమ్మకం ఏమిటయ్యా, గ్యారంటీగా జరిగి తీరుతుంది. నువ్వు వెళ్ళి తొందరగా అమ్మాయి తీసుకురా.